కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా అందరూ సమానంగా పొందేది స్నేహమని సిద్దిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగాచారి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ప్రపంచ స్నేహితుల దినోత్సవ వేడుకలు జర్నలిస్టులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుని మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రతిరోజు ఫీల్డ్ మీద ఎక్కువ సమయం కలిసి ఉండే జర్నలిస్ట్ స్నేహితులతో స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జర్నలిస్టులు అందరూ ఇలాగే స్నేహపూర్వకంగా ఉంటూ కలిసిమెలిసి విధులు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు రమణారావు, సంజీవరెడ్డి, మైసారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజు, యాదగిరి గౌడ్, నాగరాజు, శ్రీనివాస్, దయానంద్, నరేష్, ఎల్లోహర్, నవీన్, గిరి, సంతు, మహేష్ పలువురు పాల్గొన్నారు. ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈరోజు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో మిత్రులతో కలిసి ఈ స్నేహితుల దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆగస్టులో మొట్టమొదట వచ్చేటువంటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ మిత్రులంతా కలిసి వేడుకను జరుపుకోవడం నిజంగా చాలా శుభపరిణామం. అనేక బంధాలుంటాయి, అనేక సంబంధాలుంటాయి, కానీ స్నేహ బంధానికి ఉన్నటువంటి ఆ గొప్పదనం అది సామాన్యమైనది కాదు, మామూలుది కాదు. స్నేహానికి స్వార్థం ఉండదు, ఆర్థిక సంబంధాలు ఉండవు, కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. ఏదీ లేని నిస్వార్థమైనటువంటి బంధమే స్నేహబంధం. ఈ బంధాన్ని డెఫినెట్ గా జీవితం ఉన్నంత కాలం అందరము కొనసాగించుకోవాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈ సందర్భంగా నా జర్నలిస్ట్ మిత్రులకు, నా చిన్ననాటి మిత్రులకు, నేను చదువుకున్నటువంటి పాఠశాల మిత్రులకు, నా డిగ్రీ కళాశాల మిత్రులకు అందరికి కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిన్నా లోకాన లేదురా అన్నట్టుగా స్నేహం అంటే అన్ని బంధాల కంటే స్నేహ బంధం చాలా గొప్పమైనది. స్నేహ బంధం అనేది అంటే మనిషి పుట్టి నుంచి చచ్చిపోయేదాకా కూడా ఈ బంధం ఒక గట్టిగా ఉంటుంది. అంటే ఈ స్నేహంలో మాత్రం ఈ గొప్పదనం అంటే అన్ని పాలలోని తెల్లదనం, తేనెలోని తీయదనంగా మనం వర్ణించవచ్చు. కానీ ఈ మొత్తం మీద అన్ని బంధాల కంటే మాత్రం స్నేహబంధం చాలా గొప్పమైనది. అదే సందర్భంగా ఈరోజు జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్లో, సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జర్నలిస్ట్ ఆత్మీయ దోస్తుల మధ్య జరుపుకోవడం జరిగింది. మొత్తం మీద అందరికీ మాత్రం జర్నలిస్ట్ మన ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు.